హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనం 30స్లోనే స్టార్ట్ చేస్తే వెల్త్ బిల్డింగ్ అనేది ఎలా అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. దీన్ని ఒక 3 స్టెప్స్లో కన్సిస్ట్ చేసి చెప్తానండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సిప్ స్టార్ట్ చేయండి. 5K పర్ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే 12% యాన్యువల్ రిటర్న్ అనేది కన్సిడర్ చేసుకుందాం. అంతకంటే ఎక్కువ వచ్చేవి కూడా ఉంటాయి. లాంగ్ టర్మ్లో చూసుకుంటే మనం కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్లో చూసుకుంటే కూడా బేర్ మినిమంగా 12% రిటర్న్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయి. సో దాంట్లో చూసుకుంటే 12% రిటర్న్స్ తోటి మనం 20 ఇయర్స్ వరకు అదే 5,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 50 lakhs కార్పస్ బిల్డ్ అవుతుందండి. అదే 30స్లో స్టార్ట్ చేస్తే మనం 20s వరకు చూసుకుంటే రిటైర్మెంట్ అనేది మనకు 60 దగ్గర చూసుకుందాం. సో ఆ పీరియడ్ వరకు వెళ్ళేటప్పటికి అది ఇంకెంత బల్క్ అమౌంట్ అవుతుందని మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. బట్ మన శాలరీ అనేది ఆ 5,000 దగ్గర అయిపోదు కదండి, ఇంకా మన శాలరీ పెరుగుద్ది. సో దానికి అకార్డింగ్లీనే మన సేవింగ్స్ అనేవి ఈ 5,000 ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మన టార్గెట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఎర్లీగానే అచీవ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. అండ్ ద సెకండ్ టిప్ వచ్చేసి పీపీఎఫ్ ఆర్ ఎన్పిఎస్ అనేది కూడా మన ఇన్వెస్ట్మెంట్స్లో యాడ్ చేసుకోండి. సో పీపీఎఫ్లో బేర్ మినిమంగా 7 to 8% సేఫ్గా రిటర్న్స్ వస్తాయండి. దాంతోపాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఎన్పిఎస్ అనేది ఏంటంటే ఈక్విటీ అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. దాని ద్వారా ఏంటంటే మనకు ఒక 10 to 12% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెండింటి వల్ల ఏంటంటే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో అందుకు వీటిని కూడా యాడ్ చేసుకోండి. సో ఇవి ఏంటంటే మన రిటైర్మెంట్ అనేది ఒక డబల్ సెక్యూరిటీ ఇస్తాయి అనమాట. అందుకు వీటిని కూడా యాడ్ చేసుకోమని చెప్తున్నాను. అండ్ ద థర్డ్ పాయింట్ వుడ్ బి ఎమర్జెన్సీ ఫండ్ అనేది సెపరేట్గా సేవ్ చేయండి. ఒక 6 months ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఎమర్జెన్సీ ఫండ్గా సేఫ్ ప్లేస్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే మనం ఏదైనా చిన్న ఎమర్జెన్సీ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్ను సేవింగ్స్ ఏవో ఒక దాన్ని బయటకు తీసే బదులు, ఒక ఇన్వెస్ట్మెంట్స్ని బ్రేక్ చేసే బదులు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంది అంటే దాంట్లో నుంచి మన అమౌంట్ యూజ్ చేసుకుని మళ్ళీ ఆ ఎమర్జెన్సీ ఫండ్ని టాప్అప్ చేసుకోవడం ఈజ్ ఈజీ కదా. మన మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏదైతే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఉందో దాన్ని మనం ఆపేయకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది డెఫినెట్లీ పెట్టుకోండి. ఒక 75K శాలరీ ఉన్న అతను డెఫినెట్లీ ఇంటూ 6 months ఆఫ్ శాలరీ అంటే 75,000 అంటే మనం రఫ్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అరౌండ్ ఒక మినిమం ఒక 5 lakhs, అంటే నేను రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నాను. 5 lakhs అయితే మాత్రం సేఫ్గా ఉంచండి. సో ఏదైనా సమ్ ఎమర్జెన్సీ వచ్చినా, ఏదైనా జాబ్ రెసిషన్ వల్ల ఎఫెక్ట్ అయినా మనకి ఆ 5 lakhs అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో అది మన ఫ్యూచర్ని సెట్ చేసుకునే పద్ధతి. ఒక రియల్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఒక 30 ఏజ్ ఉన్న ఆయన 10K పర్ మంత్ ఇన్వెస్ట్ చేసినా కూడా 60 ఏజ్ వచ్చేటప్పటికి 1 crore అనేది బేర్ మినిమంగా రెడీ అయిపోద్దండి. ఏంటంటే మన ఫ్యామిలీతో కూర్చొని డెట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వాటిని ప్రీపే చేసే ప్లాన్ చేసుకొని సేవింగ్స్ని సిప్ ద్వారా దానికి డైవర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఈఎంఐలు కడుతున్నామో ఆ అమౌంట్ నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఈ మంత్ మనం లోన్ క్లోజ్ చేసాం, నెక్స్ట్ మంత్ ఆ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ని కూడా ఎంతో కొంత దాన్ని మళ్ళీ ఒక సిప్కి డైవర్ట్ చేయండి. సో దట్ మన సేవింగ్స్ అనేవి గ్రో అవుతుంది. దట్ మనీ అనేది దానికి గ్రో అయ్యే ఆస్పెక్ట్ దొరుకుతుంది. సో దానివల్ల మనం ఇంకా ఎర్లీగా మన టార్గెట్స్ని రీచ్ అవుతాం. సో ఒక బోనస్ టిప్ వచ్చేసి శాలరీ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా హైక్ వచ్చింది అనుకోండి, 50% అనేది హైక్ వచ్చిన అమౌంట్లో ఎంతైతే హైక్ అయిందో, ఇప్పుడు మనకు 2,000 హైక్ వచ్చింది అనుకోండి, 1,000 రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్స్కి షిఫ్ట్ చేయండి. మనకు 1,000 రూపాయలు శాలరీ అయితే పెరిగింది కానీ 1,000 రూపాయలు ఖర్చులు అయితే పెరగవు కదా నెక్స్ట్ మంత్ నుంచి. సో ఆ 1,000 రూపాయలని సేవింగ్స్లోకి డైవర్ట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే 10K ఉండే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది 11Kకి వెళ్తాయి. సో మన టార్గెట్ అనేది 60 years పెట్టుకున్నది అది ఇంకొంచెం ఎర్లీగానే అవ్వచ్చు. సో దానివల్ల మనం తొందరగానే మన టార్గెట్ని రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో రిటైర్మెంట్ అంటే టెన్షన్ ఉండదండి. సో ఇలా ప్లాన్ చేసుకుంటేనే మనకు ఫ్రీడమ్ అనేది తొందరగా అచీవ్ చేస్తాం. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్లా సజెస్ట్ చేస్తున్నాను. స్మాల్ స్టెప్స్తోనే బిగ్ రిజల్ట్స్ వస్తాయి. డైలీ షార్ట్స్లో 1 టిప్ షేర్ చేస్తాను అండ్ వీక్లీ మనం అన్ని లాంగ్ వీడియోస్ చేస్తున్నాం. సో వేర్ మనకు ఫుల్ గైడ్, ఫుల్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీక్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీక్ అంటే లైక్ మండే నుంచి స్టార్ట్ చేసుకుని మళ్ళీ బడ్జెటింగ్ హ్యాక్స్తో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫ్యామిలీ కోసం మనీ స్మార్ట్ అవుదామండి. మనల్ని మనం అండ్ మన ఫ్యామిలీని సేవ్ చేసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ.